గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో పౌలు భక్తుడు ఏమని రాశారో చూద్దాం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడుకుండునుగాక. పౌలు భక్తుని యొక్క జీవితం చూస్తే హీస్ టోటల్లీ ఇండిపెండెంట్ పర్సన్. ఆయన ఎవరి మీద ఎప్పుడూ కూడా డిపెండ్ అవ్వలేదు. ఆయన ఎవరి మీద ఆధారపడకుండా తనకు తానుగా సమస్త పనులను చేసుకునేవాడు. సువార్త అనేది అందరూ కలిసి చేసేది. సువార్త అనేది ఒక టీం వర్క్గా మనం చేసేది. అయితే అటువంటి పరిస్థితుల్లో కొంతమంది హింసలకి భయపడి పౌలు గారి పక్షంగా నిలబడకుండా పౌలు గారిని ఒంటరిగా చేసి అందరూ వెళ్ళిపోయారు. అటువంటి టైంలో నాకు ఇతను తోడుగా ఉంటాడు, అతడు తోడుగా ఉంటాడు, అతడు నా పక్షంగా నిలబడతాడు అని అనుకున్న వాళ్ళందరూ పౌలు గారిని విడిచి వెళ్ళిపోయినప్పుడు పౌలు ఒంటరిగానే దేవుని సేవ చేశాడు. ఇక్కడ తిమోతితో చెప్తూ ఈ మాట అన్నాడు, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలాగే ఉంటాయి. మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో అక్కడ, ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ, ఫ్యామిలీలో కానీ లేక మన ఆర్గనైజేషన్లో కానీ పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒంటరి వాళ్ళం అయిపోతూ ఉంటాం. అన్నీ బాగా ఉన్నప్పుడు అందరూ చాలా మంచిగా ఉంటారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు అందరూ కూడా సైడ్ అయిపోతారు, మనం ఒంటరి వాళ్ళం అవుతాం. కనుక మన జీవితంలో నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఫలానా వ్యక్తి ఉన్నాడు అని ఆ వ్యక్తి మీద ఎప్పుడూ ఆధారపడకూడదు. సాధ్యమైనంత వరకు ఇండిపెండెంట్గానే ఉండాలి. మనకు మనమే స్వతంత్రంగా ఉండాలి తప్ప ఇంకొకరి మీద ఆధారపడే జీవితము ఎన్నడూ ఉండకూడదు. అది చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా, చిన్న వ్యాపారమైనా, అతి పెద్ద ఎంఎన్సి పెద్ద కంపెనీ అయినా సరే, సాధ్యమైనంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలిగే జీవితమే చాలా సమాధానకరంగా ఉంటుంది. పౌలు భక్తుడు ఒక చక్కటి మాట అన్నాడు, నా పక్షముగా ఎవరు నిలబడకుండా నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయారు, అయినను ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అలాగని చెప్పి నేను వారి మీద నేరారోపణ చేయట్లే. మనం ఏంటంటే వెంటనే ముందే అదిగో మీరు నన్ను వదిలేశారు, మీరు నాకు అన్యాయం చేశారని చెప్పి నేరారోపణలు చేసేస్తూ ఉంటాం. పౌలు భక్తుడు అలా చేసిన వారి మీద నేరారోపణ చేయట్లేదు సరికదా. తర్వాత వచ్చిన చక్కటి మాట అంటారు, దేవుడు నా పక్షంగా నిలిచి ఉన్నాడు కనుక ఆ రోజు నేను నాశనం అయిపోవలసిన స్థితిలో నన్ను కాపాడాడు. అందరూ విడిచి వెళ్ళిపోయినా నా పక్షంగా దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని చెప్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:17. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోటు నుండి తప్పింపబడి తిని. భయంకరమైన సింహాలు లాంటి వాళ్ళ నుండి నేను తప్పింపబడ్డానికి గల కారణం ఏంటంటే, నా పక్షంగా ఎవరు లేకపోయినా నా ప్రభు నా పక్షంగా నిలిచి నన్ను కాపాడారు. అందుకనే పౌలు భక్తుని యొక్క సేవా జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని ఆధారం చేసుకుని ముందుకెళ్లకుండా దేవుని ఆధారం చేసుకుని ముందుకెళ్ళిన జీవితమే పౌలు గారిది. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అంటారు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఎవరో ఉన్నారని కాదు, నన్ను బలపరచువాడు నా యేసయ్య, ఆయన యందే నేను ఏమైనా చేయగలను. ఆయన నాకున్నాడు కాబట్టి నాకు ధైర్యం, ఎక్కడికన్నా వెళ్ళగలను, ఏమైనా చేయగలను. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఐ విల్ నైదర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ, నేను నిన్ను విడువను, నేను నీ ఎడబాయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చివరన ఉంటుంది. మన విశ్వాసం ఎప్పుడు కూడా యేసయ్య మీదే ఉంచుదాం. సాధ్యమైనంత వరకు ఇండిపెండెంట్గానే బ్రతుకుదాం. ఎవరి మీద ఆధారపడద్దు. అది రక్త సంబంధులైనా, స్నేహితులైనా ఎవరి మీద ఆధారపడద్దు. అవసరమైతే ఎదటివానికి మేలుకరంగా, ఎదటివానికి సహాయకరంగా మనం ఉందాం తప్ప ఎదటివాని సహాయం మీద బ్రతికే స్థితిలో మనం ఉండడానికి దేవుని అడుగుదాం, ప్రభువా ఈరోజు నేను డిపెండెంట్గా ఉన్నాను, ఆధారపడుతున్నాను, ఏదో ఒక రోజు త్వరగా నన్ను
ఫలానా వ్యక్తి ద్వారా నేను బ్రతికే స్థితి నుంచి బయటకు వచ్చి నాకు నేనుగా బ్రతకగలిగే స్థితి నాకు ఇవ్వి ప్రభువా అని దేవుని అడుగుదాం. దేవుని మీదే ఆధారపడదాం. ఈ లోకంలో నుండి మనుషుల మీద ఆధారపడకుండా మనం ఎంత ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉంటామో దేవుని మీద అంత ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడిన వాళ్ళని ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుడు నన్ను ఇండిపెండెంట్గా ఆయన మీద డిపెండ్ అయ్యి లోకంలో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సమాధానకరంగా విజయవంతంగా ప్రతిదినము మనలను నడిపించే ఆయన ఆత్మతో మనల్ని నింపునుగాక. ఆమె పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, భక్తుడైనటువంటి పౌలు భక్తుడు ఏ విధంగా ఎవ్వరి మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళినప్పుడు అందరూ ఆయన విడిచిపెట్టిన వారిని ఏమాత్రము కూడా నిందించకుండా దోషారోపణ చేయకుండా వీరందరూ విడిచిపెట్టిన నా ప్రభు నాతో ఉన్నాడు కనుక నేను అన్యజనులకు వెలుగుగాను వారికి సువార్త ప్రకటించుటకును దేవుడు నన్ను వాడుకున్నాడు, సింహముల నోటి నుండి దేవుడు నన్ను తప్పించాడు అని చెప్పారు. అదేవిధంగా మా జీవితంలో కూడా మాకు సహాయం చేసేవారు ఉన్నా లేకపోయినా ఎవరి మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడి నీ మీద భారం వేసుకుని ధైర్యంగా ముందుకు సాగిపోయి నీ గొప్ప విజయాలు పొందుకునే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను ఇండిపెండెంట్గా స్వతంత్రులుగా ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేని వారిగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day.